డాక్టర్ గారు, నేను వెన్నుపూస నొప్పికి, మెడ నొప్పికి నొప్పి వచ్చినప్పుడే టాబ్లెట్ వేసుకుంటున్నాను. దీనివల్ల నాకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? లేకపోతే దీనివల్ల నేను అలా వదిలేస్తే ఇబ్బంది అది పెరుగుతుందా? నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్, కుకట్పల్లి బ్రాంచ్. చాలా మంది స్టార్టింగ్ లో ఉన్న సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేసినప్పుడు నొప్పి తీవ్రత, నరం నొక్కటం వల్ల తీవ్రత పెరిగి తిమ్మిరి, మంట, నొప్పి ఉండటం వల్ల వాళ్ళు రోజు దినచర్య కూడా సరిగ్గా చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే ఈ కంప్రెషన్ మెడ దగ్గర అది ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ లేక డిప్రెషన్ లోకి అది కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు మందులు ఎంత ముఖ్యమో జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యం. పెయిన్ కిల్లర్స్ అది వేసుకుని తర్వాత హార్ట్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ దాని మీద సైడ్ ఎఫెక్ట్స్ అయ్యి లేకుండా ఉండకుండా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా శాశ్వత పరిష్కారం అది లభిస్తుంది. మందులు ఎంత ముఖ్యమో వెన్నుపూసకి ఈ యొక్క జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా అంతే మంచిది. ఏంటి, నేల మీద పడుకోవటం, కూర్చోవటం చెయ్యొద్దు, వంగటం తగ్గించుకోండి, బరువులు అయ్యి ఎత్తద్దు, వెస్ట్రన్ టాయిలెటే వాడండి, ఎంసీఆర్ అని చెప్పి చెప్పల్స్ అయ్యి ఉంటూ ఉంటాయి. ఆ చెప్పల్స్ అయ్యి వేసుకోవటం వల్ల ఇంట్లో కూడా మీకు ఒక కంప్రెషన్ పెద్దగా ఇబ్బంది అది లేకుండా ఉంటుంది. బరువు పెరుక్కోకుండా చూసుకోండి. ఎత్తు తలగడ అది పెట్టుకోవద్దు. గట్టి పరుపు మీదే పడుకోండి. స్పాంజు, స్ప్రింగు, మెత్తని పరుపు ఇవి వాడద్దు. వేడి నీళ్ళ స్నానమే చెయ్యండి. కూర్చున్నప్పుడు కరెక్ట్ పోస్చర్ ఉండాలి. ప్లస్ కూర్చున్నప్పుడు వెనకాల నెక్ సపోర్ట్ అది కూడా ఉండేలా చూడండి. మంచం మీద పడుకున్నప్పుడు సైడ్కి తిరిగి లేవండి. దూర ప్రయాణాలు అయ్యే ఉన్నాయంటే మెడకి పట్టి నడుంకి బెల్ట్ పెట్టుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ మందులు అయ్యి వేసుకుంటే రెండింటికి కూడా మీకు శాశ్వత పరిష్కారం ఉంటుంది. డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా మీకు పర్మనెంట్ ఉపశమనం అది కూడా ఉంటుంది. నమస్తే.